నేను ఇప్పుడు 'ఇన్‌స్పైర్డ్' అనే పుస్తకాన్ని చదువుతున్నాను. ఇది మార్టీ కెగన్ అనే అమ్మాయి రాసింది. ఆహ్, దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, హౌ టు క్రియేట్ టెక్నాలజీ ప్రొడక్ట్స్, కస్టమర్స్ అండ్ లవ్ అనే ఒక ట్యాగ్‌లైన్‌తో రాశారు. ఆహ్, కొంతవరకు ఈ పుస్తకాన్ని చదవచ్చనే అనిపించింది. కానీ ఈ పుస్తకం యొక్క ఆఖరి చాప్టర్ గురించి ఆహ్, ఒక 2 ముక్కలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. ఈ ఆఖరి చాప్టర్ ఏమిటంటే 'ద రైట్ కల్చర్' అని ఉంది. ఈ రైట్ కల్చర్‌లో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 4 చాప్టర్స్‌లో ముఖ్యంగా వాళ్ళేం మాట్లాడుతున్నారంటే, ఇన్నోవేషన్ అనేది ఎక్కడ ఆహ్, నష్టపోతారు. అలాగే డెలివరీ చేసేటువంటి మెట్రిక్స్‌లో ఒకటి వెలాసిటీ. వెలాసిటీ టీమ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అదెందుకు నష్టపోతుంది అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఆహ్, మాట్లాడడానికైతే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తారు. చెప్పిన దాంట్లోంచి మనం ఒక మంచి విషయం తీసుకోవాలి. హ్మ్. వీళ్ళు చెప్పిన దాంట్లోంచి నాకు నచ్చిన విషయాలేమిటంటే, వీళ్ళు ఎ ఈ ఈ ఈ పుస్తకంలో ఇచ్చిన ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఏ కంపెనీలో అయినా సరే ఇన్నోవేషన్ అనేటువంటిది కొత్త పుంతలు తొక్కి ఒక షేప్ నుంచి ఇంకో షేప్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఇంకా ఎదుగుదలుండాలి. కానీ కంపెనీస్‌లో ఇన్నోవేషన్ అనేటువంటిది నష్టపోతుంటారు. ఎందుకు నష్టపోతుంటారంటే వీళ్ళు చెప్పినవి 2 ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, రిస్క్ అనేటువంటి దానికి వీళ్ళు సిద్ధంగా లేకపోవడం. ప్రతిదానికి కూడా రిస్క్‌ని తెలుసుకొని, రిస్క్‌ని ఎలా మిటిగేట్ చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం. ఎక్కువగా ఆలోచించాలి కూడా. రిస్క్‌ని ఎలా మిటిగేట్ చేయాలని ఆలోచించాలి. కానీ, రిస్క్ కూడా తీసుకునేటువంటి సాహసం ప్రతి కంపెనీ చేస్తేనే కొత్త దారులు, కొత్త ఒరవడికి బావుంటుందనేటువంటిది మొదటి పాయింట్. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ప్రాసెస్ అనేటువంటిది హెవీగా ఉండకూడదు. ప్రాసెస్ అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకోవాలి అనేటువంటిది కూడా ఈ పుస్తకం ద్వారా వీళ్ళు చెప్పొచ్చిన పాయింట్. ఇవి కాకుండా అసలు పని చేసేటువంటి ఎంప్లాయీస్‌లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డెలివరీ కానీ, అసలు వాళ్ళెంత కొత్తగా నూతనంగా ఆలోచించడానికి వాళ్ళు చేయలేకపోతున్నారు అనడానికి వీళ్ళిచ్చినటువంటి చాలా కారణాల్లో నాకు నచ్చిన 2 కారణాలు చెప్తాను. ఒక కారణం ఏమిటంటే, ఎంప్లాయీస్‌ని ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి వాళ్ళకి అనుమతులు ఇవ్వకపోవడం. అంటే ఏంటంటే, యూ ఆర్ నాట్ అలౌవింగ్ దెమ్ టు ఎక్స్‌పెరిమెంట్. ఒక పాయింట్ అయితే యూ ఆర్ నాట్ ఓన్లీ అలౌవింగ్ దెమ్, యూ ఆర్ నాట్ ఎంపవరింగ్ దెమ్ టు డూ ఎక్స్‌పెరిమెంట్స్. వాళ్ళని చేయడానికి కూడా మనం ఎంకరేజ్ చేయడం కాదు, వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించడం కూడా ఒక ముఖ్యమైన విషయం. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ప్రొడక్ట్‌ని డిస్కవరీ చేసేటప్పుడు, అసలు ఏదైనా ఒక ఐటెమ్‌ని ఒక ఒక బిజినెస్ కేస్‌ని డిస్కవరీ చేస్తున్నప్పుడు, ఆ డిస్కవరీ ఫేజ్‌లో ఎక్కువగా బిజినెస్ వాళ్ళే ఉంటారు కానీ, ఇంజినియర్స్ ఉండకపోవడం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయంగా వీళ్ళు చెప్తున్నారు. నాకు అది సబబే అనిపించింది. కాబట్టి వీలైతే ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా చదవండి.